నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. ఈ రోజు ఒక విషాదమైన వార్త వినాల్సి వచ్చింది. ఏబిఎన్ ఛానల్లో స్టేట్ బ్యూరోగా పనిచేస్తున్న పూర్ణ, అంటే పూర్తి పేరు కేశంనేని పూర్ణచంద్రరావు, ఏపీ స్టేట్ ఏబిఎన్ ఛానల్లో బ్యూరోగా పనిచేశారు. చాలా చురుగ్గా పనిచేసే వ్యక్తి అతను. ఏబిఎన్ రాధాకృష్ణ గారు కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నా కూడా ఈ పూర్ణచంద్రరావుని అడిగే కొన్ని విషయాలు తెలుసుకోవడం గానీ, ఎవరెవరిని ఇంటర్వ్యూ చేయడం అనేది, వారిపై ప్రశ్నలు ఎలాంటివి అడగాలన్నా కానీ ఈ పూర్ణచంద్రరావునే అడిగి తెలుసుకొని ఇంటర్వ్యూలు కూడా చేసేవాడు. అతి తక్కువ వయసులోనే ఆయన చనిపోవడం జరిగింది. 54 సంవత్సరాలు. కుటుంబం శోక సముద్రంలో బాగా బాధపడుతున్నారు. ఏబిఎన్ ఛానల్ కి ఓ రకంగా చెప్పాలంటే కూడా కొంచెం బాగా పేరు వచ్చింది ఈ పూర్ణచంద్రరావు వల్లే. విలేకరులలో మనం చెప్పుకోదగ్గ వ్యక్తి, కొంచెం నిజాయితీ పరుడు. అలాంటి వ్యక్తికి మృత్యువాత పడింది. అనారోగ్యంతో కొన్ని రోజుల నుంచి బాధపడుతున్నా ఈ రోజు తెల్లవారుజామున పూర్ణచంద్రరావు అస్తమించారు. పూర్ణచంద్రరావు తెలుగుదేశం పార్టీకి అత్యంత ఆత్మీయుడు. ఎప్పుడైనా సరే అటు చంద్రబాబు నాయుడుతో గాని, లోకేష్ తో గాని కలిసినప్పుడు ఏంటి విషయాలు, ఎక్కడ ఏం జరుగుతున్నాయి అని అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఈ పూర్ణచంద్రరావు ఎక్కువగా ప్రజల సమస్యల మీదే ఎక్కువగా వాళ్ళకి చెప్తూ ఉండేవాడు. వాళ్ళ దగ్గర కొన్ని ప్రజల సమస్యలు, వాళ్ళు ఇలాగా ఉన్నారు, వాళ్ళకి అవి అందుబాటులో రావట్లేదు, వాళ్ళకి కొంచెం న్యాయం చేయండి, వీళ్ళకి ఇది సమకూరేటట్టు చేయండి అనే సలహాలు కూడా కొన్ని వాళ్ళకి ఇస్తుండేవాడు. మృత్యు వార్త, చనిపోయాడనే విషయం తెలిసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు కూడా కొంచెం దిగ్భ్రాంతికి లోనయ్యాడు. అలాంటి వ్యక్తి పూర్ణచంద్రరావు. ఇలాంటి విషయాలపై మన మీడియా వాళ్ళు కూడా తన ఏబిఎన్ ఛానల్లో స్టేట్ బ్యూరోగా పనిచేసే పూర్ణచంద్రరావుని మనం కూడా కొంచెం తలుచుకొని వారి ఆత్మశాంతికి ప్రగాఢ సానుభూతి తెలియజేయాలని చెప్పి జేపీ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాను.